హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన హాట్ టబ్ థెరపీ గురించి మాట్లాడబోతున్నాము. పేషెంట్ అదికినప్పుడు అతను నా వద్దకు వచ్చి డాక్టర్ హాట్ టబ్ థెరపీ తీసుకోవాలా అనుకుంటున్నాడు. అది ఎన్నికలు మరియు ప్రయోజనాలు ఏవి అని కూడా అడుగుతుంది. హాట్ టబ్ థెరపీ తీసుకున్న కొంతమంది రోగులకు కూడా హాట్ టబ్ థెరపీ తీసుకున్నారని చెప్పిన కొన్ని రోగులు మాకు ప్రశ్నలు అడిగినారు, కానీ వాటికి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. కాబట్టి హాట్ టబ్ థెరపీలో ఏమి జరుగుతుందో అని అర్థం చేసుకోవడం తోడు ప్రారంభిస్తున్నాను. హాట్ టబ్ థెరపీలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఒక టబ్ను వేడి నీటితో నింపుతారు మరియు మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగిని 1-2 గంటలు అందులో కూర్చోబెడతారు. కానీ హాట్ టబ్ థెరపీలో కొన్ని పదార్థాలు మన శరీరం నుండి బయటకు వస్తాయి. అవి చెమటి కాదు. మీరు చెమట పట్టినప్పుడు మీ శరీరం నుండి వచ్చే విషయాలు ఏమి వస్తుంది? మొదటిది ద్రవం, నీరు, రెండవది ఉప్పు. కాబట్టి మన చెమట ఉప్పగా ఉంటుంది అని మనకు తెలుసు. మనం మన చెమటను పరీక్షించి అందులో యూరియా పరిమాణాన్ని చూస్తే మన చెమట నుండి 50 పెరిగిపోతే ఎక్కువ యూరియా వస్తుంది. కాబట్టి మీ శరీరం నుండి ఏమి వచ్చిందో చూడండి. నీళ్లు, ఉప్పు మరియు యూరియా వచ్చాయి. కానీ ఇది ఇక్కడితో ముగియదు. రోగి తన కిడ్నీ బాగుపడుతోందని భావించకూడదు. మీ కిడ్నీ చెడిపోతుందాన్ని కనిపిస్తే మీ శరీరంలో చాలా వ్యర్థ పదార్థాలు కలిగి ఉన్నాయి. కిడ్నీ కార్యం కన్నా ఫ్లూయిడ్, నీళ్లు ఉన్నాయి, కానీ వెళ్ళకపోతే కిడ్నీ తక్కువగా పనిచేస్తుంది. శరీరంలో ఉప్పు ఉంది. అది ఎక్కువగా ఉంటే బయటకు రావడం లేదు. అది కలిగినప్పుడు పేరుకుపోతుంది. మరియు యూరియా మరియు కెటమైన్ కూడా అదే విధంగా కలిగి ఉన్నాయి. అలా నీటిలో కూర్చుంటే 3 వస్తువులు బయటకు వచ్చాయి. నీరు, ఉప్పు, యూరియా మన శరీరం నుంచి బయటకు వచ్చాయి. కాబట్టి ఈ వస్తువులు శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు వాపు తగ్గిపోతుంది. మీ పాదాల మీద పొడవు, మీ ముఖం మీద పొడవు ఉంటే పసుపు నుండి ఎక్కువ నీరు వచ్చింది అని అనుకుంటే అది తగ్గిపోతుంది. యూరియా పరిమాణం తగ్గించినట్లు రిపోర్టుల్లో 10-15 పాయింట్ల వరకు పడిపోతుంది. కానీ ప్రశ్న ఇక్కడ ఉంది, క్రియేటినైనా బయటకు వెళ్తుందా? సమాధానం లేదు. క్రియేటిన్ మోలేకుల్ యూరియా మోలేకుల్ కంటే పెద్దది మరియు ఇది సంక్షిప్తమైనది. కాబట్టి మనం చెమట పట్టినప్పుడు క్రియేటిన్ మొలిక బయటకు వెళ్ళదు. దీని కారణంగా రోగి హాట్ టబ్ థెరపీ తీసుకున్నాడు మరియు దాని ప్రయోజనాలు కనిపించలేదని ఫిర్యాదు చేస్తున్నాడు. క్రియేటినిన్ మాత్రమే చూస్తున్నాడు, కానీ యూరియాను చూడలేదు. కాబట్టి మీరు హాట్ టబ్ థెరపీ తీసుకున్నప్పుడల్లా క్రియేటినిన్ విలువలో మారాదు అని గుర్తుంచుకోండి. అది పసుపు నుండి వెళ్ళకపోవడం కారణం. మీరు నన్ను నమ్మకపోతే గూగుల్లో శోధించి మీరు అన్ని జవాబులు పొందవచ్చు. మరియు దానిపైనున్న పరిశోధనలు ఉన్నాయి, కానీ పలు మెడికల్ రీసెర్చ్ చేయబడింది. మనం అన్నీ తెలుసుకోవడం వల్ల డయాలసిస్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని తెలుసుకోవచ్చు. డయాలసిస్ యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడానికి క్రియేటినిన్ మరియు యూరియాను ఏదో ఒక విధంగా తొలగించినట్లుగా అనుకుంటే బహుశా డయాలసిస్ అవసరం లేకుండా ఉంటుంది. దాని కారణంగా ఇప్పటికే చాలా మెడికల్ పరిశోధనలు జరిగాయి మరియు ప్రతి ఒక్కరూ క్రియేటిన్ను తొలగించలేరు అని అన్నారు. మిక్కిల్ చేయడం ద్వారా చెమట నుంచి యూరియాను తొలగించి మెయింటైన్ చేయవచ్చు. ఇది అవసరానికి కావలసినంత ఎక్కువగా పెరగదు, కానీ ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మీ శరీరంలో యూరియా తక్కువగా ఉన్నప్పుడు యూరియా వల్ల ఉండే లక్షణాలలో కూడా ఉపశమనం కనబడవచ్చు. ఇప్పుడు యూరియా కనిపిస్తే మీరు సాధారణంగా వామ్ము చేస్తారు. ఇది నోటిలో చెడు రుచిని కలిగిస్తుంది మరియు ఇది మీ ఆకలిని చంపుతుంది. కాబట్టి వేడి నీటి నుంచి యూరియాను తొలగిస్తే ఆకలి తీవ్రంగా తగ్గిపోతుంది. మీరు తినడానికి మంచి అనుభూతిని పొందవచ్చు. మీ వాంతిక మరియు ఉన్నత జ్వరం తగ్గించబడుతుంది. కాబట్టి రోగిలో
ఈ మెరుగుదల కనిపిస్తుంది. ఈ మెరుగుదల రోగిలో కనిపిస్తే రోగి మరియున్నాడని అనుకుంటుంది. నా మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. దీనివలన నా లక్షణాలు తగ్గించబడుతున్నాయి. ఈ కారణంగా అవి తగ్గడం లేదు. అవి యూరియా మరియు స్వాట్తో నీటిలో కూర్చోవడం వల్ల తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నీటిలో కూర్చోవడం ద్వారా మన మూత్రపిండాలు ప్రారంభించవచ్చానికి కారణం అవుతుందా? సమాధానం లేదు. రోజుకి స్నానం చేసుకోవడం వల్ల మీరు వేడి నీరు లేదా చల్లటి నీరుతో స్నానం చేస్తారా? మీ చర్మంలోకి నీరు ప్రవేశించడం ఎప్పుడైనా జరిగిందా? స్కిన్ అనేది వన్ వే రోడ్. దాని నుంచి నీరు బయటకు రావచ్చు. దాని నుంచి ఫ్లూయిడ్ బయటకు రావచ్చు. కానీ లోపలికి వెళ్ళలేం. కాబట్టి నీరు ఒకేసారి వెళ్ళిపోయినా బ్యాక్టీరియా మరియు వైరస్ కూడా వెళ్ళవచ్చు. మరికొద్ది రోజుల్లో మన శరీరం పూర్తిగా అయిపోతుంది. కాబట్టి మన చర్మం వన్ వే రోడ్డు. చెమట బయటకు రావచ్చు. నీళ్లు లోపలికి వెళ్ళలేవు. ఏం చేసినా మీ చర్మం దెబ్బతింటుంది. కానీ నీరు లోపలికి పోకడం లేదు. కాబట్టి చర్మం ఒక చాలా ముఖ్యమైన అవయవం అని మనం ఎప్పుడూ మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇలా చేయాలా వద్దా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మీరు హాట్ టబ్ థెరపీ చేయాలా లేదా? కాబట్టి యూరియా ఎక్కువగా ఉన్న వ్యక్తులకు నా సలహా ఇది. మరియు యూరియా లక్షణాలు ఉన్న రోగులు. వారికి ఇది తాత్కాలిక పనిచేయబడవచ్చు. మీరు కొద్దిగా యూరియాను తీసుకోవచ్చు. మీ శరీరంలో ఒక తేజస్వి అనుభవం ఉంది. నీ కడుపు తెరుచుకుంది. నీ వాంతులు ఆగిపోయాయి. అయితే ఇది మూత్రపిండాలను నయం చేస్తుందా? సమాధానం లేదు. శరీరంలోకి నీరు వెళ్ళలేనప్పుడు చెమట మరియు చర్మం ద్వారా. కాబట్టి మందులు కూడా తీసుకోలేం. చర్మం ద్వారా నీటిని బయటకు తీయొచ్చు. కాని లోపల పెట్టలేం. మందు లోపలికి వెళ్ళనప్పుడు కిడ్నీ స్థితి మరియు కలిగి ఉండలేదు. కిడ్నీ ఇది చర్మాన్ని కూడా తాకదు. దానికి కాస్త వేడి వస్తుందని మరిన్ని మార్పులు ఉంటాయి. అది అలా కాదు. మన మూత్రపిండాలు కొవ్వుతో చుట్టుముడతాయి. మరియు ఇది కొంచెం లోతుగా కూర్చుంది. నీళ్లు ఉన్నాయని. నీళ్లు తీసుకోండి. సాదా నీరు తీసుకోండి. లేదా అందులో మందు వేయాలి. అది అక్కడికి చేరుకోలేకపోతోంది. చెడిపోతున్న కిడ్నీ. దాని వెనుక నేను చెప్పగలను 80% అవకాశం ఉంది. దానికి కారణం బీపీ, షుగర్. మీ కిడ్నీలు బీపీ మరియు షుగర్ వల్ల పోగొట్టేవివా? కాబట్టి నీటిలో కూర్చోవడం ద్వారా బీపీ, షుగర్ బాగుంటాయా? కాదు. బీపీ, షుగర్ బాగోలేకపోతే మరియు మీ బీపీ, షుగర్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మూత్రపిండాలు దెబ్బతింటాయా లేదా? పూర్తిగా. కాబట్టి బీపీ మరియు షుగర్ నియంత్రించకుండా ఉంటే మరి ఈ షార్ట్ కట్స్ అన్నీ కనుక్కోండి. ఇంతకీ ఏం జరుగుతుందంటే మన లక్ష్యానికి భిన్నంగా మనం పక్కదారి పడుతున్నాం. మన బీపీ మరియు షుగర్ పై పని చేయాలి. దీనివల్ల కిడ్నీ దెబ్బతింటోంది. కానీ ఎక్కడ ఆలోచించడం మొదలుపెట్టాం? హార్ట్ థెరపీ ద్వారా మన శరీరంలో మార్పులు వస్తాయని. డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన కిడ్నీలు బాగుంటాయి. కాబట్టి మీరు తప్పుదారి పడుతున్నారు. మరి ఫలితం ఏమిటి? హార్ట్ థెరపీ తీసుకునేటప్పుడు క్రియేటిన్ విలువలు పెరగడం ప్రారంభమవుతున్నాయి. యూరియా పెరగదు. ఇది తగ్గుతుంది. కానీ క్రియేటినిన్ పెరగడం మొదలవుతుంది. బీపీ, షుగర్ అదుపులో ఉండవు. ఎందుకంటే రోగి ఆలోచిస్తాడు, నేను చికిత్స తీసుకున్నాను. నా పని అయిపోయింది. ఇప్పుడు నాకు ఏది కావాలంటే అది తినగలను. నాకు ఏది కావాలంటే అది తాగగలను. నా ఇష్టం వచ్చినట్లు చేసుకోగలను. ఎందుకంటే నేను హార్ట్ థెరపీ తీసుకుంటున్నాను.
ఇది అతి పెద్ద పొరపాటుగా కనిపిస్తుంది. మూత్రపిండాల వైఫల్యం ఉన్న ఏ రోగికైనా. కాబట్టి హార్ట్ థెరపీ తీసుకోండి. కానీ మూలాన్ని అర్థం చేసుకోండి. యూరియా పెరిగింది. ఇది యూరియాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇది శరీరం నుండి ఉప్పును తొలగించడానికి సహాయం చేస్తుంది. శరీరంలో వాపు ఉంటే నీరు ప్రవహిస్తోంది. ఈ నీటిని తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మీరు దీన్ని 2 విధాలుగా చేయవచ్చు. లేదా వేడి నీటిలో కూర్చోవడం ద్వారా, లేదా ఆవిరి పట్టడం ద్వారా. సోనాబాద్ లాగే. కాబట్టి దీనిని 2 విధాలుగా చేయవచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాలి, మే మరియు జూన్ వంటి గరమ కాలాల్లో దీన్ని చెయ్యకూడదు. శరీరంలో హీట్ స్ట్రోక్ కన్నా ఎక్కువ సంభవం ఉంటుంది. కాబట్టి మీ తలను చల్లగా ఉంచండి. ఎందుకంటే చాలా ఉష్ణంగా ఉన్న నీటిలో కూర్చున్నప్పుడు మీ కాళ్లలో ప్రవహిస్తున్న రక్తం అది కూడా వేడెక్కడం మొదలు పెడుతుంది. ఆ వేడి రక్తం మీ మిగిలిన అవయవాలకు వెళుతుంది, మీ మెదడుకు. కాబట్టి మీ పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి తలను బయటకు తీయాలి. మీరు దానిని నీటిలో వెయ్యరు. మీరు దానిని దూరంగా ఉంచాలి. మనం ఆవిరి పట్టినప్పుడు మేము తల బయట ఉంచుతాం. మీ శరీరంలో అదనపు సమస్యలు ఉండకూడదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. హార్ట్ థెరపీ మంచిది, కానీ దాని వాడకాన్ని అర్థం చేసుకోండి. ఏవైనా సందేహాలుంటే, మీకు కిడ్నీ వైఫల్యం గురించి ఏదైనా సందేహం ఉంటే అడగండి. మీరు నన్ను అడగవచ్చు. ఈ ఛానల్లో చాలా వీడియోలు చేశాను. అందులో మనం మూత్రపిండాలు ఎందుకు చెడ్డవి, దానిపై పని చెయ్యాలనుకుంటే దానిపై మనం ఎలా పని చేయగలం, నేను ఈ ఛానల్లో పూర్తిగా చెప్పాను. ఈ వీడియోను ఒక్కొక్కటిగా వీక్షించండి. మీ పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు మీ కిడ్నీ గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మరి కిడ్నీలకు కారణం ఏమిటి అనే విషయం పలికేందుకు అప్పుడు వ్యాధి పరిష్కారం అవుతుంది. ఎందుకంటే నేను బీపీ మీద పనిచేయాలని మీకు తెలుసు. నేను చక్కెరపై పనిచేయాలి. మీరు మీ వైద్యుడిని పిలవండి. దానిపై కసరత్తు మొదలు పెడతాడు. మరి ఆ ఫలితాలను మనం చూడొచ్చు. ప్రతి సమయం నేను నా రోగి రిపోర్టులను మీరు చూడగలరు. ఇప్పుడు ఇదే పనిలో ముందుకెళ్తాను. తర్వాతి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు నమస్తే.